गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। నిరాబాధ అని ఒక నామం ఆ తల్లికి. ఇందులో విచిత్రం ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏదో పోగొడుతుందన్న నామం పక్కన ఉండదు. నిర్వికల్ప అన్నది తెలుసుకోవడమే మనకున్న అజ్ఞానం పోవడానికి ఆవిడ కారణమని అన్వయం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముండవు. నిరాబాధ అంటే బాధ అన్న మాట ఎందుకు వస్తుంది? రకరకాల కారణాలకు వస్తుంది. ఇప్పుడు సుఖం ఏదో కొన్నింటికే రావచ్చు, సంతోషం కొన్నింటికి రావచ్చు, ఆనందం ఒక్కదానికి రావచ్చు. కానీ బాధ ఏ బాధ లేదని కూడా బాధ ఉండొచ్చు కదా. కొంతమందిని మీరు పరిశీలించండి, ఏం అలా ఉన్నారంటే ఏం తోచట్లేదండి, విసిగిపోతాయి. తోచకపోవడం ఏంటంటే ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎంత సంగీతం ఉంది, ఇన్ని పాటలు ఉన్నాయి, ఎంత ప్రకృతి ఉంది, ఎంత పరిశీలన ఉంది, అదేంటి ఏం తోచకపోవడం ఏమిటి, కాలం ఉండిపోవడం ఏమిటి, ఎంత అదృష్టవంతుడివి, ఒక్కరోజు ఉండుంటే మహాత్ముల జీవితాల్లో ఇంకేం అద్భుతాలు చేసేవారో అనిపిస్తుంది. వాళ్ళకేమో కాలం సరిపోలేదా, నాకేమో కాలం ఎక్కువైపోయి ఏం చేయాలో తోచక బాధపడిపోయి తలపట్టు కూర్చుంటున్నానా, ఎంత ఆశ్చర్యం. బాధ అన్న మాటకు అర్థం శాస్త్రీయంగా చేయవలసి వస్తే సత్యము మరుగున పడి ఉన్నంత కాలము ఏది గోచరమవుతూ ఉంటుందో అది బాధ. సత్యము ఎరుకలోకి వచ్చిందనుకోండి, అసలు బాధ అన్న మాట దానికి అన్వయం కాదు. మాయా అన్న పొర కప్పి ఉందనుకోండి, వెనకనున్న వస్తువు అర్థం కాదు. అసలు మనకు అర్థం కాలేదు కాబట్టి ఆ వస్తువు గురించి మనకి తెలియనే తెలియదు. కానీ ఆ వస్తువు ఏమిటో మనకి తెలిసిందనుకోండి, దానికి అసలు ఏ మార్పు లేదు, దానికి ఏ కోరిక లేదు, దానికి అసలు అసంతృప్తి అన్న మాటే లేదు. అప్పుడు ఒక విషయం అర్థమవుతుంది, ఇది తెలియక నేను ఇన్ని బాధలు పడ్డాను, కానీ అసలు నిజానికి దానికి ఏ బాధ లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు అది ఎప్పుడూ ఉన్నది. అది ఎప్పుడూ ఉన్నదే. మాయ తొలగగానే ఈ జగత్తు కాదు సత్యము, ఆ పరదేవతయే బ్రహ్మముగా ప్రకాశిస్తోంది. నామరూపములు పోయినా బంగారం ఉన్నట్లు ఆ తల్లి ఎప్పుడూ ఉన్నది. నామరూపాత్మకమైన జగత్తు వెళ్ళిపోతోంది, కానీ ఆవిడ మాత్రం అలాగే ఉంది. నగలు చెరిపించేస్తే బంగారం ఉంటుంది, బంగారం లేకుండా నగలు వస్తాయా? రావు. ఆ తల్లి ఎప్పుడూ అట్లాగే ఉంది. జగత్ జాయతే గచ్చతే, పుడుతోంది ఓ తేదీ. ఒకటి 10 ఏళ్ళు ఉంది, ఒకటి 30 ఏళ్ళు ఉంది, ఒకటి 50 ఏళ్ళు ఉంది, ఒకటి 500 సంవత్సరాలు ఉంది. చెట్లు లేవు, ఉంది. కాలం మారుతోంది, కానీ అది వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. ఏదో ఒకనాడు వెళ్ళిపోతుంది. ఆవిడ అట్లా ఉండడాలు, పుట్టడాలు, వెళ్ళడాలు ఇవన్నీ ఆవిడకి అన్వయం అవుతాయా? అవవు. ఆవిడ ఎప్పుడూ శాశ్వతముగా ఉండేటటువంటి తల్లి. ఇప్పుడు ఇది ఎరుకలోకి వచ్చిన తరువాత అసలు ఆ తల్లి దేని చేత బాధింపబడేది కాదు. కాలము చేత కానీ, మనసు చేత కానీ, అభిప్రాయముల చేత కానీ, ఉద్వేగము చేత కానీ, సంకల్పము చేత కానీ, వికల్పము చేత కానీ అసలు బాధ అన్న మాట అన్వయమయ్యేది ఆమెకు కానే కాదు. అది ఎవడు అనుభవంలోకి తెచ్చుకున్నవాడో వాడు కూడా అంతే.
అయితే అది జరిగేంత వరకు భక్తిలో కూడా బాధలు ఉంటాయి. అది విచిత్రం. సరే, సామాన్యమైన బాధల గురించి ఇంక చెప్పేది ఏముంది, దాని గురించి ప్రవచనాలు అక్కర్లేదు. సామాన్యమైన బాధలు లేనివాడెవడు? ఏదో ఒక బాధ అని గుర్తించాలి అని అనుకుంటే అన్నీ బాధలే. దాన్ని గుర్తించకుండా కర్తవ్యతానిష్టతో వెళ్ళిపోయేటటువంటి వాడు బాధని మరిచిపోతాడు. ఎందుకనంటే బాధ నిజంగా చెప్పాలి అంటే మనసు బాగా అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కడు చూడండి, ఏడుస్తున్నాడు. అందులో పిల్లల విషయంలో మీకు బాగా అర్థమవుతుంది. వాడు పరిగెడుతూ కింద పడతాడు. నిజంగానే వాడికి మోకాలు కొంచెం చిట్లింది, కొద్దిగా రక్తం వస్తుంది. వాడు వెంటనే ఇంకా శరీర తాదాత్మ్యత వచ్చేస్తుంది కదా, వాడు ఇంకా మోకాలు అటుకుని పగిలిపోయిందని ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే తల్లి ఏం చేస్తుంది? ఇదంతా శాశ్వతము, శరీరము పగిలితే శోకించకూడదు, వాడికి వేదాంతం చెప్తుందా? అవేం చెప్పదు. నీకు తెలుసా, పెద్ద కొంగ బయట వాలింది, ఎంత చేపని పట్టుకుందో తెలుసా నీకు అనేటప్పటికి వాడు ఒక్కసారి ఆగిపోయి అని చూస్తాడు. అంటే మనసు అటెళ్ళగానే ఇక్కడ మోకాలు బద్దలవడం నెత్తురు ఏమైంది? మరిచిపోయాడా తాత్కాలికంగా? మనసు తిరిగింది అనుకోండి, శరీర బాధ విస్మృతిలోకి వెళ్ళింది. మళ్ళీ మనసు వచ్చి అక్కడ నిలబడింది అనుకోండి, తాదాత్మ్యత. అందుకే చూడండి, అందులో కూడా వ్యగ్రత ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఏదో చిన్న తేడా చేసింది అనుకోండి, చాలా చిన్న తేడా చేసింది అనుకోండి, కొద్దిగా పడిశం పట్టింది, వాడి సమస్త కార్యములు అయిపోతాయి. పడిశం పట్టింది. ఆఖరికి భార్య మీద కూడా ఏం వండితే ఏమిటి, పడిశం కారిపోతాను, ఏం తింటాను, పోన్లేండి ఆవిరి పడతా, ఏమిటి ఆవిరి పట్టడం, పడితే మాత్రం వంగితే నీళ్లు కారిపోతుంటాయి. ఇంక మరి ఏం చేయమంటావు? పట్టింది పడిశం ఉంటుంది 2 రోజులు, దానికి ఏం చేయమంటావు? అంటే ఇంకా అంత తాదాత్మ్యత. తన బాధ జగత్తంతటికీ బాధగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. జగత్తు బాధ తన బాధ కాదు. అదో రాక్షసత్వమేమో, నాకు తెలియదు అంత బాగా దాని గురించి. కాబట్టి ఒక్కొక్కడు ఉంటాయి, దానికి ఏమీ లేకుండా ఉంటాయి, ఏంటి ఉంటాయి అని చెప్పి పడిశం పడితే దగ్గు వస్తే మందు వేసుకోకుండా తిరుగుతుంటారు కొంతమంది. అది వాళ్ళ ధైర్యం. కాబట్టి అలా ఉండకూడదు సుమా, వేసుకోవాలి. శరీరాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే శరీరం ధర్మానికి సాధనం, దాన్ని రక్షించుకోవాలి. మరీ అంత వైరాగ్యము పనికిరాదు. కాబట్టి భక్తి యందు కూడా బాధలు ఉంటాయి, లేవని మీరు అనుకోకూడదు. సీతమ్మంతటిది సుందరకాండలో బాధపడింది. నూనం సకాలో మృగరూపధారీ మామల్పభాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్రా విసర్జ్య మూఢా రామానుజం లక్ష్మణపూర్వజంచ అంది. చిత్రం ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఏ భగవంతుణ్ణి ఉపాసన చేస్తున్నారో ఆయన్ని నిందించే వరకు వెళ్ళిపోతుంది. అది అంటే అదో బాధ భక్తిలో. పలకలేదు దేవుడు అన్న ఆక్రోశం వచ్చేస్తుంది, బాధే కదూ. అప్పుడు భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. ఆవిడ అంది, నూనం సకాలో మృగరూపధారి, కాలమే ఆ మాయామృగం రూపంలో వచ్చింది, నేను దానికి ఆశపడ్డాను. లక్ష్మణస్వామి ఉంటే రాముడు దక్కేవాడు, లక్ష్మణుడిని వదిలేశాను, రాముడు దారిపోయాడు, ఇద్దరికీ దూరం అయిపోయాను. రామానుజం లక్ష్మణపూర్వజంచ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమీదం కృతం కృతఘ్నీష్వివ మానుషాణం అంది. కృతఘ్నుడికి ఉపకారం చేస్తే ఎలా మర్చిపోతాడో, నేను రాముడికి చేసిన ఉపాసన అలా అయిపోయింది. ఆయన అసలు పట్టించుకోనే లేదు. ఈ ఉపవాసాలు, ఈ భూషయనాలు ఇవన్నీ ఎందుకు పనికి వచ్చాయి? పలికేడా ఏమైనా? అక్కడ కూర్చుని ఇక్కడికి బ్రహ్మాస్త్రం వేయగలడు, వేశాడా? ఏమీ చేయలేదు. ఇట్లాంటి రాముడిని నమ్ముకున్నాను, ఆఖరికి ఇన్ని కష్టాలు పడ్డానండి. అంటే భగవంతుడి చేత రక్షణ పొందలేకపోయాననేటటువంటి ఆక్రోశం ఒక్కొక్కసారి భక్తుడు ఆ తీవ్రతలో ఏం చేస్తాడంటే, అది కూడా బాధ. ఆవిడికి నమ్మకం లేదా రాముడు రక్షిస్తాడని? పరిపూర్ణంగా ఉంది. కానీ ఆ బాధ తట్టుకోలేక, రావణుడు అంటున్న మాటలు వినలేక, ఆమె రాముడు రాలేదన్న బాధలో ఆ మాట అందా లేదా? భక్తులు కూడా అలా అన్న సందర్భాలు ఉన్నాయి లోకంలో.
అది ఎవరో వ్రాసినటువంటి కీర్తనలు కావు. భక్త రామదాసు గారు ఉన్నారు, అవి ఆయన స్వయంగా చేసినటువంటివి. కారాగారంలో ఉండగా ఆయనకి క్షరాన్నం పెట్టారు. క్షరాన్నం అంటే 100 గ్రాముల బియ్యంతో అన్నం వండేసి, అన్నం ఉడుకుతూ ఉండగా ఆ నీళ్లలో 100 గ్రాముల బియ్యం వేస్తే 500 గ్రాముల ఉప్పు వేస్తారు. వేస్తే ఆ అన్నం నోట పెట్టుకోవడానికి అవుతుందా? క్షరాన్నం అవుతుంది. అంటే ఉప్పు అన్నం. మితుకు తినలేరు. ఆ పైన కొరడా దెబ్బలు తింటూ ఉప్పన్నం తినలేకపోతే రామచంద్రమూర్తి దాన్ని క్షీరాన్నంగా మార్చాడు. అంత ఆ స్థితిలో, ఆ చెరసాలలో ఉండి ఆయన భగవంతుడి మీద కీర్తనలు చేసిన రాముడు తన్ను రక్షించలేదు అన్న ఆక్రోశంతో ఒకప్పుడు ఆ భటులు కొట్టినటువంటి కొరడా దెబ్బలు ఓర్చలేకపోయాడు. ఆయన ఓర్చలేక రాముడిని నిందించాడు. నిందించిన సందర్భాలు ఉన్నాయి. అందులో అంటాడు, ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అని ఒక కీర్తన ఉంది. ఆ కీర్తనలో అందులో మహానుభావుడు బాలమురళీకృష్ణ గారు వేరొక రామదాసు గారు అయ్యారు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి పాడారో, అనుభవించి పాడారు మహానుభావుడు. ఓ ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ ఆయన ఏమేం చేయించాడో చెప్పి, నేను తిన్నానా డబ్బంతా అంటూ భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర, దానికి ఏదో పతకమునకు పట్టే 10,000 వరాహాలు రామచంద్ర. 10,000 వరహాలు పెట్టి భరతుడికి పచ్చల పతకం చేయించాడు. శత్రుఘ్నునకు చేయిస్తి ముత్యాల మొలత్రాడు రామచంద్ర. ఆ మొలత్రాటికి పట్టే 10,000 మొహిరీలు రామచంద్ర. ఆ మొలత్రాడు చేయిస్తే ఆయనకి, ఆ లక్ష్మణుడికి ఏకంగా 10,000 మొహిరీలతో చేయించాను. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము రామచంద్ర. చింతాకు పతకం చేయించాడు సీతమ్మకి. దానికి ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. నేను తిన్నానా ఒక్కటి అందులో? అన్నీ నీకు పెట్టినవే, నీ కుటుంబానికి పెట్టినవే. రాముడికి చేయించిన దానికి అసలు విలువ చెప్పాలి. అది గడుస్తాను. కలికితురాయి మెరుపుగా చేయిస్తే రామచంద్ర అని నువ్వు కులుకుచు తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర అని అడిగాడు. నేనేమో చేయించి కారాగారంలో ఉన్నాను, కొరడాలతో కొడుతున్నారు, ఉప్పు అన్నం తింటున్నాను. ఇవి నువ్వు మీ ఆవిడ మీ తమ్ముళ్ళు వేసుకొని కులుకుచూ తిరుగుతున్నావా? ఎవడబ్బా సొమ్మని రామచంద్ర. కీర్తన అది. అది పరవశించి పాడుకుంటున్నాం. ఇప్పటికీ వింటున్నారు పాడుతుంటే. ఇప్పటికీ నేను ఆ కీర్తన విని ఎంత ఆశ్చర్యపోయి, ఎంత ఆనందంలో, ఎంత మురిసిపోతుంటానో అసలు ఆ బాలమురళీకృష్ణ గారు పాడిన తీరికి. ఇది కదా భక్తుడి యొక్క లక్షణం. ఆఖరికి నింద చేయవలసి వచ్చినా భగవంతుడినే, ఆయనతోనే మాట్లాడుకున్నాడు అంతే ఆయన. అందున అబ్బా ఏమి పాడేశారో బాలమురళీకృష్ణ గారు చిరంజీవి అయిపోయారు ఆ పాట పాడి, మహానుభావుడు అని. అవి నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర, లేక నీ మామ ఆజనక మహారాజు పంపెనా రామచంద్ర. మామగారు పంపిస్తుంటాడు కదా, తండ్రి గారు అయితే పెడతాడు, అక్కడే ఉంటాడు కాబట్టి. అంటే నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర, లేక నీ మామ ఆజనక మహారాజు పంపెనా రామచంద్ర అని ఎవడబ్బా సొమ్మని కులుకుచు తిరిగేవు రామచంద్ర అని. ఆఖరణ అబ్బో అసలు బాలమురళీకృష్ణ గారు ఏమి పాడేశారో. అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర. కోప్పడుతున్నావా తిట్టానని? అబ్బా తిట్టి తినని, ఆయన స్వయంగా వాడారు ఆ మాట. అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక నిన్ను తిట్టితి కానీ రామచంద్ర. ఈ దెబ్బల కోరవలేకపోయానయ్యా, ఈ కొరడా దెబ్బల బాధ పడలేక నిన్ను తిట్టాను, కోప్పడకే అని. నీవు క్షేమముగా శ్రీ రామదాసుని ఏలు రామచంద్ర అని చెప్పుకున్నాడు మహానుభావుడు. నువ్వు క్షేమంగా ఉండాలి రామ, అంత మాట అనేశాను. ఉండి ఈ రామదాసుని ఏలు అంటే మేము ఆ గోపన్న సేవకులం అని వచ్చారు, రామోజీ లక్ష్మోజీ అని. ఈయన రామదాసు గారికి రాముడు దాసుడా? నిజానికి ఎవరు తెచ్చి ఇచ్చింది? భక్తి అంత వ్యగ్రతతో ఉంటుంది ఒక్కొక్కప్పుడు. భక్తి ఎందు కూడా బాధలు ఉండవా? భక్తి ఎందు బాధలు ఉన్నాయి, అనుభవించేవాడికి తెలుస్తుంది. ఎందుకనంటే
సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. కాబట్టి భక్తి కూడా ఒక్కొక్కప్పుడు బాధాకారణం, కానీ అదొక మాధుర్యం. ఆ బాధలోనే మాధుర్యం కూడా ఉంటుంది. దానికి తట్టుకు నిలబడినటువంటి మహాపురుషులు పొందినటువంటి స్థానాలందరికీ తెలుసు కదా. కాబట్టి అట్లాగే వైరాగ్యమునందు బాధ ఉంటుంది. వైరాగ్యం ఉండడం మంచిదే, రావడం మంచిదే, కానీ వచ్చిన గొడవ ఏమిటంటే అది కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతుంటుంది. ఏదో మనకి చెప్తూ ఉంటారు ప్రసూతి వైరాగ్యం, బిడ్డని పొందిన తర్వాత పడేటటువంటి బాధ చేత అబ్బా ఏమిటో ఈ సంసారం అనిపిస్తుందట. శ్మశాన వైరాగ్యం అని ఒకటి. శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా ఆత్మీయులు వెళ్ళిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళి ఆ అంత్యేష్టి సంస్కారంలో పాల్గొంటే ఏమిటో ఆఖరికి ఇంతే కదా అనిపిస్తుంది, ఎన్నాళ్ళు స్థాయిని బట్టి. తర్వాత పురాణ వైరాగ్యం, వింటున్నంతసేపు ఏమిటో ఇదంతా అనిపిస్తుంది. మంగళం చెప్పేసి ప్రసాదం ఇచ్చే దగ్గరే నాకు కొంచెం తొందరగా ఇచ్చేయండి పని ఉంది అంటాడు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఇవన్నీ తాత్కాలికంగా అలా కాసేపు ఉండి వెళ్ళిపోతుంటాయి. అయితే మంచిదే, ఆ పాటి కూడా మంచిదే. అదే మెల్లిగా మనిషి ఉంచుకునేటట్టు చేస్తుంది. అదేం విమర్శించడానికి కాదు. అంటే అవి కూడా ఉండమంటే ఉండిపోయేవి కావు, క్రమక్రమంగా రావలసిందే తప్ప అవి అట్లాగే ఉండిపోతాయి అని చెప్పడం సాధ్యం కాదు. కానీ ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆవిడ మాత్రం నీకు బాధ అన్న మాట అన్వయం అవ్వడానికి ఏవి కారణాలు అవుతాయో ఆ కారణాలన్నిటినీ తీసేయగలరు. ఏ కోణంలోనైనా సరే నాకు ఇది బాధ అనడానికి ఏ కారణం ఉంటుందో ఆ కారణాలన్నిటినీ ఆవిడ తీసేయగలరు. ఆవిడ నిరాబాధ, ఆమె యొక్క ఉపాసకుణ్ణి కూడా ఆ స్థానానికే తీసుకెళ్తుంది. దానికి మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తారు. స్తుతి శతకంలో ఆయన అంటారు, శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం సుపుత్రాన్ ప్రాదత్తే తవ జటితి కామాక్షి కరుణా త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరిపంధి ప్రణయిని ప్రణామాస్త్వత్పాదే శమిత దురుతే కిం న కురుతే అంటారు. కిం న కురుతే, నువ్వు చెయ్యలేనిది ఏమిటి అసలు? ఇది ఆమె చెయ్యదు, ఈ బాధ ఆమె తీయదు అనడానికి ఏమైనా ఉందా లోకంలో అని ప్రశ్న వేసి వదిలేరు. అంటే ఆమె మీ బాధలకు ఏవి ఉంటే ఉపశమనమో అవన్నీ ఇవ్వగలిగిన కామకోటి కామాక్షి. అందుకే కామాక్షి అని ఒకసారి పిలిచారు. త్రిపుర పరిపంధి ప్రణయిని, సాక్షాత్ పరమేశ్వరుని యొక్క ఇల్లాలా అని ఒకసారి పిలిచారు. పిలిచి శ్రియం, నీకెంత సంపద కావాలి? ఎంత ఉంటే సంపద మనిషికి తృప్తి? నీకు ఏ అవసరం కలిగిందో ఆ అవసరానికి తగినంత నీకు చేకూరుతుంటే అంతకన్నా ఐశ్వర్యం ఏమిటి? నీకు మనసులో ఒక అవసరం తోచింది, అయ్యో ఈ అవసరం అని, అవసరం తీరడానికి కావలసింది అక్కడ ఏర్పడింది, చాలదా ఐశ్వర్యం? ఏం చేస్తావు? తలగడాల నిండా నింపి నిద్ర పట్టకపోవడం తప్ప. కాబట్టి శ్రియం విద్యాం, విద్య ఎంత చదువుతావు? ఎంత చదివి ఎన్ని చదివానని చెప్తావు? కాదు, ఏది తెలియాలో అది తెలియబడితే సరిపోలేదా? ఆ సత్యము ఎరుకలోకి వచ్చిందనుకోండి చాలు కదా. విద్య అంటే తెలుసుకోవడం, ఏది తెలియబడాలో అది తెలియబడింది అనుకోండి, అంటే ఆత్మ అనుభవంలోకి వస్తే సరిపోలేదా? అది ఆవిడ ఇవ్వగలదు. దద్యాజ్జనని, అమ్మా నువ్వు ఇవ్వగలవు. నమతాం, చేయవలసిందేమిటి? ఆమె ముందు వినయంతో ఉంగి నమస్కరించగలిగిన వాడికి. కీర్తిమమితాం, ఆ కీర్తికి అంతు లేదు, అంతులేని కీర్తి. అంతులేని కీర్తి అంటే అర్థం ఏంటంటే ఆయన యొక్క పేరు ప్రతి క్షణం ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఎక్కడో అక్కడ, ఈ దేశంలో కావచ్చు విదేశాల్లో కావచ్చు, ఎక్కడో అక్కడ ఆయన శరీరం పతనం అయిపోతుందేమో, కంఠం మాత్రం అట్లాగే ఉంటుంది, లేదా ఆయన రచనలు అట్లాగే ఉంటాయి.
నాస్తి తేషామమంగళం. వాళ్ళకి వృద్ధాప్యము మృత్యు వాళ్ళకి అన్వయం అవ్వవు. వాళ్ళు యశక్కాయి కీర్తి శరీరులై ఉంటారు. వాళ్ళ పేరు అలా ఎంతకాలం ఉంటుందో, వాళ్ళ యొక్క కంఠం అలా ఎంతకాలం వినపడుతూనే ఉంటుందో అంతకాలం వాళ్ళు స్వర్గలోకవాసమే ఇస్తారు. వాళ్ళకి అదే ఇస్తారు. వాళ్ళు స్వర్గంలో ఉంటారు. అందుకే కీర్తి శరీరులు అంటారు. అటువంటి కీర్తి ఆవిడ అనుకుంటే ఎంత ఇవ్వగలదు అంటే అమితాం. ఆ కీర్తికి అంతు లేదు. ఆ కీర్తి ఏదో ఒక విషయాన్ని సాధించడం వల్ల కాదు, మనుష్యుల జీవిత గతుల్నే మార్చేస్తుంది. అంటే వాక్కుకు అంత శక్తినిస్తుంది, ఆ కీర్తనకు అంత శక్తినిస్తుంది. శ్యామశాస్త్రి గారి పేరు ఎంత చిరస్థాయి, త్యాగరాజస్వామి పేరు ఎంత చిరస్థాయి, దీక్షితారు వారి పేరు ఎంత గొప్పగా ఇప్పటికీ చెప్పుకుంటాం. రామదాసు గారి కీర్తనలు ఎందుకు చెప్పుకుంటాం, ఘంటసాల గారి పాట ఎందుకు చెప్పుకుంటాం, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళు ఎంత చిరస్థాయి అయ్యారు. వాళ్ళ శరీరాలు వెళ్ళిపోతేనే వాళ్ళ కంఠాలు వినపడుతూనే ఉన్నాయి కదా ఇప్పటికీ కూడా. ఏ దేవాలయానికి వెళ్ళినా వినపడతాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కంఠం ఇప్పటికీ అలా కొన్ని కోట్ల ఇళ్లల్లో వినపడుతూనే ఉంటుంది, శాంతినిస్తూనే ఉంటుంది. రచనలు చేసిన మహానుభావులు, మంచి మాటలు చెప్పినటువంటి మహాపురుషులు, వాళ్ళందరి యొక్క కంఠాలు వినపడుతూనే ఉంటాయి, వాళ్ళని స్మరిస్తూనే ఉంటారు. ఆయన చెప్పిన మాటలు అని తలుచుకుంటూనే ఉంటారు. అది ఈ కాలమునందు వీళ్ళు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. రాత్రి లేదు, పగలు లేదు. ఎక్కడెక్కడ ఎంతమంది స్మరిస్తూనే ఉంటారో, ఆ పేరు తలుచుకుంటూనే ఉంటారో, ఒకసారి చూడాలనుకుంటూ ఉంటారో, నమస్కారం పెడుతూ ఉంటారో, ఎంత పూజ్య భావనతో ఉంటారో, దానికి అంతేమిటి? అది నువ్వు చేస్తే వస్తుందా? నాకు కావాలని నువ్వు అడిగితే వచ్చేది అది ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది, అంతే. అంత కీర్తి అంటే వాడితో అంత స్వర్గలోక వాసం చేయించాలని ఆవిడ కోరిక. అందుకని అమిత కీర్తిం, అంత కీర్తినిస్తుంది. సుపుత్రాన్ ప్రాదత్తే, తండ్రి ఏ బాటలో వెళ్ళాడో ఆ బాటలోనే నడిచేటటువంటి కుమారుణ్ణి ఇస్తుంది, మంచి కొడుకునిస్తుంది, కొడుకులనిస్తుంది. తవ ఝటితి, ఇవన్నీ ఏదో ఆలస్యంగా కాదు. ఆయన శరీరం పతనం అయిపోయిన తర్వాత భూలోకంలో ఇప్పుడు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారట అని కాదు. ఆయన బ్రతికుండగానే ఇవన్నీ చూస్తాడు, శరీరంతో ఉండగా చూస్తాడు ఇవన్నీ. అంత గొప్పగా వెనువెంటనే ఆమె ఇచ్చేస్తుంటుంది, అంత ప్రీతి ఆవిడికి. తవ ఝటితి కామాక్షి కరుణ, ఏమిటమ్మా దానికి అర్హత ఏమిటి నిజానికి? మరి ఏం చేశాడని ఇంత కీర్తి ఇచ్చేసావు అంటే, ఆయన ఏం చేస్తే ఆ కీర్తి ఇచ్చిందో నిజానికి అది ఆవిడిచ్చింది. ఆయనంత బాగా పాట పాడితే ఆ పాట అలా పాడించింది ఆవిడే. ఆయనంత గొప్ప కీర్తన చేస్తే ఆ కీర్తన వ్రాయించింది ఆవిడే. ఆయనంత బాగా మాట్లాడితే మాట్లాడించింది ఆవిడే. ఆయనంత గొప్పగా రచన చేస్తే ఆ రచన చేయించింది ఆవిడే. అన్నీ ఆవిడే. ఆవిడ వెనక నుండి చేయించి వాడిని తరింపజేస్తోంది. కాబట్టి తల్లి, అది నీ కారుణ్యం తప్ప వీడంతట వీడు సాధించింది కాదు. వీడిలో ఏ శక్తి ఉన్నా శక్తి అంతా ఆవిడే. కాబట్టి అమ్మ, నువ్వు అలా ఇవ్వగలవు. ఆఖరికి నువ్వేమి ఇచ్చేయగలవు? నీ కడగంటి చూపుతో అనుగ్రహించి త్రిలోక్యామాధిక్యం, 3 లోకములకు ఆధిపత్యం ఇచ్చేస్తావు. ఆ స్థానంలో కూర్చోరా అంటుంది, అంతే. ఇవ్వలా ఇంద్ర పదవులు? ఆవిడ తలుచుకుందనుకోండి, విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర మిందిరాయా అంటున్నాం కదూ కనకధారా స్తోత్రంలో. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం. ఆవిడ తలుచుకుంటే ఇంద్ర పదవి దగ్గర నుంచి ఏ పదవినైనా సరే ఆవిడ ఇచ్చేయగలదు. త్రైలోక్యాధిపత్యం ఇస్తుంది. ఆవిడేమి ఇవ్వలేదు, ఏదైనా ఇస్తుంది. కానీ ఆవిడకి కావాలి అవి, అవే శాశ్వతం. భక్తి సామ్రాజ్యపు చక్రవర్తిత్వం గొప్పది. కాబట్టి త్రిలోక్యామాధిక్యం త్రిపుర పరపంధి ప్రణయిని, మళ్ళీ ఆవిడకి ఆ మాట ఇష్టం. శంకరుడు ఇల్లాలు. ప్రణామస్త్వత్పాదే, అమ్మా నేనేం చేయగలను? శిరస్సు ఉంచి 2 చేతులు జోడించి నీ పాదముల వంక చూసి, కామాక్షి నమస్కరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. కాబట్టి ప్రణామస్త్వత్పాదే, అలా ఒక్క నమస్కారం చేస్తే ఆవిడ ఏం చేస్తోంది? అన్నిటికన్నా అద్భుతం ఏమిటంటే
సమస్తమైనటువంటి బాధలకు కారణమేవి? పాపములు. నీ పాపాలన్నీ తీసేశాను రా. శమిత దురితే, అన్ని దురితములు పోయాయంతే. ఒక్కసారి ఆ మంజీరాలు పెట్టుకుని ఆ నడిచి వెడుతున్నటువంటి అమ్మవారి పాదాలు కుంజరగమని అంటారే, ఆ పారాణి పెట్టుకుని మంజీరాలు పెట్టుకుని వెడుతున్నటువంటి ఆ కామాక్షి పాదాలు ఒక్కసారి చూశారనుకోండి, అది నాటకంలో చూసినా నృత్యంలో చూసినా మా అమ్మ పాదాలనుకుని చూసినవి ఏవి గుర్తుండిపోయాయో అవి చాలు నిన్ను ధరించేయడానికి. అవి కామాక్షి పాదాలే ఎప్పుడు. కాబట్టి శమిత దురితే, సమస్త పాపములను తీసేస్తాం. పాపం తీసేస్తే ఆవిడ వద్దంటావా? పుణ్యము తీసేస్తుంది. అప్పుడు నీకు మిగిలింది ఏమిటి? ఆవిడలో కలిసిపోవడమే తప్ప శరీరం ఎందుకు ఇంకా? అప్పుడు ఆవిడ ఏమి ఇవ్వలేదు. అమ్మ ఇవన్నీ చెప్పాను కానీ ఇంకా సంపదలు, కీర్తి, విద్య, పాపాలు పోవడాలు, మంచి పిల్లలు ఏది చెప్పను. కిం న కురుతే, నువ్వేం చేయలేవు. సమస్త బాధా ప్రశమనం దగ్గర నుంచి నువ్వు ఏదైనా చేసేయగలవు. నీ యొక్క అనంతమైనటువంటి శక్తి అంత గొప్పది, నీ కారుణ్యం అంత గొప్పది, అన్నీ ఉన్నాయి. కానీ ఇచ్చేటప్పుడు చాలా పరిశీలిస్తా. అది చేసావా, ఇది చేసావా, ఎందుకు ఇవ్వాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీకు ఇవ్వాలని ఎక్కడుంది, అలా ఏం అడగదు. ఏమైనా ఇలా అన్నాడు చాలే అని తీసేస్తుంది. అంతటి కరుణామూర్తివి నీ పాదాలు కాకపోతే ఇంకెవరి పాదాలు పట్టుకోను. కాబట్టి అంత గొప్ప తల్లి. ఆ తల్లి పాదములు పట్టుకున్నవాడు నిరాబాధయైన అమ్మవారి యొక్క స్థితిని అనుభవంలోకి తెచ్చుకొని వాడు కూడా ఆ స్థితినే పొందుతున్నాడు. ఏ బాధ అనండి అది లేదు, చివరికి నిరాబాధ. మాయా అన్న అవనిక తొలగిపోయి అనుగ్రహము చేత ఆమె యథార్థమైనటువంటి సత్యాన్ని ప్రకాశింపచేసి ఆ సత్యం అనుభవంలోకి వచ్చి అద్వైతానుభూతి ఎందు నిలబడి పునరావృత్తిని పోగొట్టుకుంటున్నాడు, మోక్షస్థితిని పొందుతున్నాడు. అంత గొప్ప తల్లి అని స్తుతి శతకంలో ముఖశంకరాచార్యుల వారు మహానుభావుడు, ఆయన ప్రతిపాదన. అటువంటి తల్లి ఇప్పుడు ఆ రెండు నామాలకి పక్కన నామాలు ఉండవు. ఇంకా నీకు అది తీస్తుందని ఉండదు, అది పరిశీలించడమే ఇది పోవడం. నిర్భేద భేదనాశిని, ఆమె యందు భేదము లేదు. ఆమె అనుగ్రహము కలిగితే భేదము మనకి లేదు. భేదం అంటే అసలు ఆ మాట అనాలి అంటే రెండు ఉండాలి. రెండు ఉంటేనే ఈ మాట. నేను ఈ బల్ల అన్నాను అనుకోండి, ఇది కదలదండి, నేను కొట్టినా ఏమందండి, నేను పుస్తకం పెట్టుకోవడానికి పనికొస్తుందండి, చేతులు పెట్టుకోవడానికి పనికొస్తుందండి, నేను మెల్లిగా మాట్లాడితే గట్టిగా వినపడేటట్టు చేసే ఈ ఉపకరణము పెట్టుకోవడానికి పనికొస్తుందండి, కొయ్యతో చేయబడినదండి, ఇవన్నీ చెప్పడానికి ఇది నేను. అప్పుడు ఇది వేరు నేను వేరు ఉన్నదొక్కటే అనుకోండి. అప్పుడు అసలు భేదమన్న మాట ఎక్కడొచ్చింది? ఇంకా రెండోదే లేదు కదా. రెండోది లేనప్పుడు ఏ విధంగా భేదం నీకన్నా? అసలు నిజంగా మాట్లాడితే ఉన్నదేమిటి? ఒక్క చైతన్యమే ఉంది, ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ ఉన్న ఒక్క ఆత్మే ఇన్ని రకాల తొడుగులు వేసుకుని కూర్చుంది. తొడుగులన్నీ పీకేసామనుకోండి, అన్ని బిందువులు ఒకటే, బిందువులన్నీ కలిపేసామనుకోండి, అంతా కలిపి ఒకటే కదా. అప్పుడు భేదం అన్న మాట అన్వయం అవుతుందా? ఉంటుందా? దీపాలు అనేకం కనపడచ్చు, కానీ నిజంగా మాట్లాడితే అన్ని దీపాలు తత్వతః ఏమిటి? ఈ దీపానికి ఆ దీపానికి భేదం ఉందా? ఏం లేదు. నేను నీరు తీసుకొచ్చి ఇలా చుక్కలు పెట్టాను అనుకోండి, ఇప్పుడు అందులో ఆ కలశలో ఉన్న నీరే అన్ని బిందువులుగా కనపడినా తత్వతః బిందువుల యందు భేదం ఏమైనా ఉందా? ఏం లేదు, ఒకటే. ఆ ఒక్కటి ఇన్నిగా కనపడితే అజ్ఞానము చేత భేదభావం వస్తోంది. ఆయన వేరు నేను వేరు, ఇందులో ఉన్నది వేరు అందులో ఉన్నది వేరు, ఈ శరీరం వేరు ఆ శరీరం వేరు, అది ఆకలేసినా నాకే సంబంధం లేదు, దీనికి ఆకలిస్తే మాత్రం నేను తీర్చుకోవాలి. అజ్ఞానం అంతా అక్కడ వస్తోంది. కాదు ఉన్నదొక్కటే అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితి కలిగిన నాడు వాడు జ్ఞాని. వాడికి అప్పుడు ఇంకొకటి కనపడదు, అన్నీ ఒకటే కనపడతాయి.
ఇప్పుడు అటువంటి స్థితి ఏర్పడితే వాడికి అసలు భేదం అన్నమాట అన్వయం అయ్యేటటువంటి అవకాశం జీవితంలో ఒక్క క్షణం కూడా ఉండదు. ఇంకా ఆ జ్ఞానములోకి అమ్మవారి అనుగ్రహంతో ప్రవేశించిన వాడికి లోకమంతా బ్రహ్మమయం జగత్తుగా కనపడుతూ ఉంటుంది. మనకి అలా కనపడడం ఆశ్చర్యంగా కనపడుతూ ఉంటుంది. నాబోటిగాడు ఉన్నాడు అనుకోండి, అలా ఎలా కనపడుతుందండి అనిపిస్తుంది. ఆయనకి వీడికి భేదాలు ఎలా కనపడుతున్నాయండి అని వాడికి అనిపిస్తుంది. అందుకే జ్ఞాని అజ్ఞానికి పిచ్చివాళ్ళలా కనపడతాడు. ఎందుకని? జ్ఞానికి ఈ భేదాలు ఉండవు. అప్పుడు అజ్ఞాని సాధారణంగా ఏమంటాడు, ఏంటండి ఆయన పిచ్చాడు అలా ఉన్నాడు అంటాడు. అందుకే శివుడికి ఓ పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడనో పేరు, ఉన్మత్త శేఖరాయ నమః అని. ఎందుకని అంతటి మహాజ్ఞాని ఆయన, సదాశివుడు. ఆయన సమస్త విద్యలకు అధిదేవత. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. ఆయన ఎవరికి అర్థమవుతాడు? ఎవరికి అర్థం అవ్వడు జ్ఞాని. చాలా కష్టం. అందుకే సర్వసాధారణంగా జ్ఞానులందరూ లోకానికి పిచ్చివాళ్ళుగా కనపడతారు. లోకం జ్ఞానికి పిచ్చివాళ్ళలా కనపడతారు. ఏమిట్రా వీళ్ళకి భేదాలు అని. వీళ్ళకి ఆయన ఏమిట్రా పిచ్చాడు అలా ఉన్నాడు అనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటి ఒక ఆయన కూర్చుని ఏదో రొట్టె తింటున్నాడు. ఓ కుక్క వచ్చింది ఆకలితో తోకూపుతూ. ఆయన ఏం చేశాడంటే, తాను ముక్క తింటున్నాడు, కుక్కకు ఒక ముక్క పెడుతున్నాడు. కుక్కకు ఒక ముక్క పెడుతున్నాడు, తాను తింటున్నాడు. తింటుంటే చుట్టూ జనం పోగడ్డారు. పోగడి నవ్వుతూ ఆయన ఓ ముక్క తింటూ ఒకటి కుక్కకి పెడుతుంటే కుక్క తోకూపుతూ బాగా దగ్గరగా వచ్చింది. ఆయన దానికి పెడుతున్నాడు, ఈయన తింటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. వీళ్ళందరూ చుట్టూ చేరారు. ఆఖరికి ఎవడో నాబోటుగాడు ఉంటాడుగా అజ్ఞానంలో కల్లా గొప్పవాడు. వాడు అన్నాడు, ఏమే పిచ్చేళ్ళలో ఉన్నా ఏమిటి ఆ తిన్నాం, ఏంటి నువ్వు తింటూ ఆ కుక్కకి పెడుతూ ఏమిటి అది అలాగా అన్నాడు. ఆయన అన్నాడు, ఓ విష్ణువు తింటున్నాడు, విష్ణువుకి పెడుతున్నాడు, విష్ణువు నవ్వుతున్నాడు, ఆ విష్ణువు నవ్వుతున్నాడు, ఆ విష్ణువు నన్ను చూసి నవ్వుతున్నాడు, అంతా విష్ణుమయం జగత్ అన్నాడు. ఆయనకి కుక్క విష్ణువే, తాను విష్ణువే, తనని చూసి నవ్వుతున్న వాడు విష్ణువే, అన్నీ విష్ణువే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాదిచ. శ్రావణ శుక్రవారం నోములో ఇచ్చే వాయినం ఇచ్చే ముందు అంటారుగా, ఇచ్చేది లక్ష్మి పుచ్చుకునేది లక్ష్మి. అట్లా అంతా విష్ణుమయం జగత్. విష్ణువు కానిది ఏముందో అన్నాడు. ఆయనకి కుక్క కనపడలేదు, విష్ణువు కనపడుతున్నాడు. తనని చూసి నవ్విన వాళ్ళు విష్ణువు కనపడుతున్నాడు, తాను విష్ణువుగానే కనపడుతున్నాడు తప్ప అసలు విష్ణువు కానిది ఆయనకి కనపడటం లేదు. అప్పుడు వీళ్ళందరికీ ఆయన పిచ్చాడేంటి కనపడటం, విష్ణువు అంటాడు, తను విష్ణువు అంటాడు, మన్ని విష్ణువు అంటాడు, పిచ్చాడు రా ఆయన. అందరూ పిచ్చాడు అన్నారు. ఆయన నవ్వుకుని లేచి వెళ్ళిపోయాడు. ఆయనకి వీళ్ళు పిచ్చాళ్ళలా కనపడ్డారు, వీళ్ళకి ఆయన పిచ్చివాళ్ళే కనపడ్డాడు. జ్ఞాని ఎప్పుడూ లోకానికి పిచ్చివాళ్ళలాగే కనపడతాడు. మహాజ్ఞానులను చూసి పిచ్చివాళ్ళు అంటే రామకృష్ణ పరమహంస ఆ పిచ్చి నాకెప్పుడు పడుతుందో అన్నారు. అంటే జ్ఞానిలా నేను ఇప్పుడు ఉంటాను. అయితే మనం కూడా ఓ కుక్కని దగ్గర పెట్టుకుని అలా మనం తింటూ కుక్కకి పెడుతూ ఎవరో వస్తే విష్ణు అంటే అయిపోతామా జ్ఞాని? అలా అనుకరిస్తే అయిపోరు. అలా అనుకరిస్తే విష్ణు అయిపోతారు, అనుకరిస్తే జ్ఞాని అయిపోతాడు అనుకుంటే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉంటకూడదు. అనుకరించకూడదు. గడ్డం పెంచిన వాళ్ళందరూ, ఆరుద్ర గోచి పెట్టుకున్న వాళ్ళందరూ భగవాన్ రమణ మహర్షి అయిపోతే లోకం ఎప్పుడో పెద్ద సాహితీమూర్తులు జ్ఞానులతో నిండిపోదు. అలా అనుకరిస్తే అవరు. సాధన చేత ప్రీతి చెందిన పరదేవత యొక్క అనుగ్రహము చేత జ్ఞాని అవుతాడు. అందుకే జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. ఆయనలా మనం కూడా అనుకరిద్దాం అని చేస్తే అసహ్యంగా ఉంటుంది చూడడానికి. నీ స్థాయిలో నువ్వెట్లా ఉండాలో అట్లా ఉంటేనే అందంగా ఉంటుంది. పిందె పండుని చూసి పండిపోయాను అనుకుని నేలపడిపోయింది అనుకోండి, ఎవరూ తినరు. పండిపోయాక పండు కింద పడిపోయింది అనుకోండి, తీసి ఊది కడిగి తింటారు. పండాక పడాలి, అంతేగాని పిండిగా పడిపోతే పండుని చూసి ఎటు పనికి రాకుండా పోతుంది. జ్ఞానిని అనుకరించడం ఏమిటి? ఆయన ఎవరో చేశారని నువ్వు చేస్తానంటే అది ఎలా చెల్లుతుంది? ఆయన చేసినవన్నీ నువ్వు చేయగలవా? అప్పుడు అది సాధ్యం కాదు. అట్లా చేయకూడదు. జ్ఞాని యొక్క స్థాయి వేరు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం కలిగితే ఉన్నది ఒక్కటే కనపడుతూ ఉంటుంది. అప్పుడు భేదం అన్న మాటే ఉండదు. అయితే విచిత్రం ఏంటంటే
మహాత్ములకు కూడా అది అనుభవించిన వాళ్ళకి కూడా భగవత్ తత్వమునందు చిన్న చిన్న ఆశ్చర్యకరమైన అనుమానాలు వస్తుంటాయి. ఉత్తర భారతదేశంలో రామకృష్ణ పరమహంసే చెప్తుండేవారు. ఉత్తర భారతదేశంలో ఒక దండి సన్యాసి, అంటే చేతిలో సత్యదండం పట్టుకున్న ఆయన ఒక ఆయన ఉండేవారు. మంచి మహాజ్ఞాని, మహానుభావుడు. ఆయనకి ఎందుకో ఒకప్పుడు ఒక అనుమానం వచ్చిందట, అసలు ఈశ్వరుడు ఆకారంతో ఉంటాడా, ఆకారం లేకుండా ఉంటాడా అని అనుమానం వచ్చింది. వస్తే ఆయన అనుకున్నారు, పూరి పెడతాను నేను అనుకున్నారు. ఎందుకని? పూరిలో జగన్నాథస్వామి వారు పూర్తిగా ఏదో వెంకటేశ్వర స్వామి వారిలాగో రామచంద్రమూర్తి గారిలాగానో ఉండరు. అట్లాగని కాళ్ళు చేతులు లేకుండా ఉన్నారని చెప్పడానికి వీలు ఉండదు. రూపంతో ఉన్నట్టు ఉంటారు, కానీ చాలా చమత్కారంగా ఉంటుంది ఆ రూపం. అది ఏదో ఆకారం ఉందా లేదా అంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి పూరి జగన్నాథుడి దగ్గరికి వెడతాను, నాకు ఆయన చెప్తారనుకున్నారు. అనుకుని ఆయన ఏం చేశారంటే వెళ్ళారు. జగన్నాథ, నాకు అనుమానాన్ని తీర్చు, నువ్వు తప్ప ఎవరు తీరుస్తారు? చతుర్విధాం భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నువ్వేగా అన్నావు, నువ్వే తీర్చున అనుమానం అనుకుని ఆయన అలా నిలబడితే దేవాలయంలో వాళ్ళు చూసి, అయ్యో మహాజ్ఞాని, మహానుభావుడు, సర్వసంగ పరిత్యాగి, గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవారు, సరస్వతీ కటాక్షం ఉన్నవారు, రండి లోపల ప్రదక్షిణం చేయండి అన్నారు. ఆయన ప్రదక్షిణం చేయడానికి వచ్చి ఈ సత్యదండాన్ని ఇలా తీసి కుడిపక్కకి పెట్టి కొంచెం ఇలా పెట్టి, తగిలితే ఆకారం, కర్రకి తగిలింది అనుకోండి సత్యదండానికి ఆకారం ఉన్నట్టే కదా, అందుకని ఇలా కొంచెం వాల్చి కళ్ళు మూసుకుని ప్రదక్షిణం చేస్తా, తగులుతాడా కర్రకి తగలడా చూస్తాను అని ఇలా ప్రదక్షిణం చేస్తున్నాడు. కర్రకి తగిలాడు. బ్రహ్మమునకు ఆకారం ఉన్నది, నిరాకారము కాదు అనుకున్నాడు. ఇలా అనుకునే లోపల ఇటుపక్క నుంచి ఇటుపక్కకు వచ్చాడు. ఇటుపక్కకు వచ్చాడు కదా మరి, అందుకని చెప్పి మళ్ళీ ఈ కుడి పక్కనే ఉన్న దండాన్ని మళ్ళీ కొంచెం ఇలా ఉంచి ఆకారమే ఉన్నవాడు అనుకుంటూ తిరుగుతున్నాడు. మరి మళ్ళీ కర్ర తగలాలి కదా, ఎంత ఉంచినా ఏమీ తగలలేదు. అర్థమైంది, ఈశ్వరుడికి ఆకారము ఉన్నదంటే ఉన్నది, లేదంటే లేదు అన్నాడు. ఆకారముతో ఉన్నదంటావా, అంతా బ్రహ్మమే. ఆకారం లేదంటావా, ఆత్మ బ్రహ్మము. అలా అంటే జగత్తు బ్రహ్మము. ఆ బంగారమే నామరూపాలుగా ఉంది. గొలుసు బంగారమేనా? బంగారం లేని గొలుసుందా? గొలుసుగా బంగారము, ఉంగరముగా బంగారము, కేయూరముగా బంగారము, కంకణముగా బంగారము, ఇవేమీ లేకపోయినా బంగారము. అప్పుడు అది కూడా లేకపోయినా సత్తాస్వరూపంగా, చైతన్య స్వరూపంగా ఈశ్వరుడేనా ఉన్నాడు. కాబట్టి ఆయన రూపంతో ఉన్నాడా అంటే రూపంతో ఉన్నాడు, రూపం లేదా అంటే రూపం లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే ప్రదక్షిణంలో అటువైపు కర్రకి తగిలాడు, ఇటువైపు కర్రకి తగలలేదు అన్నాడు. కాబట్టి ఈశ్వరుడు ఎంతటి వారికి కలిగినటువంటి ఎన్ని రకాలైనటువంటి భేదములను కూడా తొలగించి కాపాడతాడు. ఎప్పుడు? ఆత్మవిద్య అన్నది ఎరుకలోకి వచ్చి ఆ ఉన్నది ఒక్కటే అన్న విషయము అవగతమైంది అనుకోండి, అది అవగానే అసలు ఏ విధమైనటువంటి భేదము లేదు, రెండు లేవు, ఉన్నది ఒక్కటే, ఏకం సత్ తప్ప ఇంకొకటి లేదు. అద్వైతానుభూతి, అద్వైతము అంటే రెండు కానిది, ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నది. ఎందుకంటే ఒక్కటి అని నేను అన్నాను అనుకోండి, అవును ఇదొకటి అని మీరు అన్నారు అనుకోండి, మళ్ళీ రెండే అయ్యా. అందుకే శంకరాచార్యులు వారు జాగ్రత్త పడి అద్వైతం రెండు కానిది అన్నారు. అంతేగాని ఒకటి ఏకం అనలేదు. ఇదొక్కటే అని నేనంటే, అవును ఇది ఒక్కటే అంటే అప్పుడు ఎన్నో ఒకట్లు అవుతాయి. అందుకని అద్వైతం రెండు కానిది, ఒక్కటిగానే ఉన్నది అన్నారు. కాబట్టి ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వాళ్ళకి ఇక భేదం ఉండదు. అయితే ఇది వినడానికి వింటున్నంతసేపు అవును ఆ స్థాయి ఉంటుంది, మహాపురుషులు ఉంటారు, మనం ఎలా కాదంటాం అనిపిస్తుంది. కానీ అది వినగా వినగా, శాస్త్రమును పరిశీలించగా ఆ దృష్టికోణంతో జగత్తుని అన్వయం చేసుకోవడం అలవాటు కాగా ఆ పరిశీలనం జరగగా దానికి ఒడుదుడుకులు కూడా జగత్తు నుంచే రావాలి. అందుకే జ్ఞాని ఆహ్వానిస్తాడు. తన కోపము తాను నిగ్రహించుకుంటున్నానని ఎప్పుడు తెలుస్తుంది? కోపం తెప్పించేవాడు వాడు దొరకాలా? కోపం తెప్పించేవాడు దొరికాడు అనుకోండి, మీరు కోప్పడకుండా నిగ్రహించుకోగలిగారు అనుకోండి, అమ్మయ్యా పర్వాలేదు, కోపాన్ని పరిశీలించుకోగలుగుతున్నాను. అప్పుడు మీకు
కోపం మీరు పరిశీలించుకోగలుగుతున్నారని పరీక్షకి నిలబెట్టగలిగినటువంటి వాడు ఎక్కడ దొరకాలి? జగత్తులోనే దొరకాలి. అప్పుడు వాడు ఎవరు? ఈశ్వరుడు. మీకు కోపం కలిగేటట్టు చేసిన వాడు ఈశ్వరుడు. చేసి నేను కోపాన్ని పరిశీలించుకోగలిగానమ్మయ్యా అంటే మీకు కోపం వచ్చేటట్టు చేస్తున్నవాడు ఈశ్వరుడు సుమా. ఆ భావనతో మీరు చూస్తున్నారనుకోండి, ఆయన యందు ఎంత ప్రేమ, ఆయన నన్ను ఇంత పైకెత్తుతున్నాడు, ఏం చేసినా నాకు కోపం రాదు స్వామి, మీ అనుగ్రహం అని మీరు ప్రేమిస్తూనే ఉండగలరు కదా. అంటే అప్పుడు మీ సాధనకి ఏది భూమిక? జగత్తే. ఇక్కడ కామము లేక, క్రోధము లేక, లోభము లేక అందరూ అలా అయిపోతే మీరు చేయడానికి ఏముంటుంది? ఎవరో అన్నాడు నాతో, అందరూ మాస్క్ పెట్టుకుంటే మీరు పెట్టుకోక్కర్లేదండి అన్నాడు. అట్లా అందరూ అన్ని అరిషడ్ వర్గాలు దాటేశారనుకోండి, ఇంకా ఈయన్ని పాడు చేసేవాడెవడు? ఉన్నాయనుకోండి, మిమ్మల్ని పరిశీలించుకోవడానికి, మీకు మీరు నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చి పరీక్ష జరుగుతుందా? అప్పుడు అది బ్రహ్మమే, అది ఈశ్వరుడే. ఆ కోణంలో పరిశీలించడం వచ్చిందనుకోండి సమాజాన్ని, మీరు ద్వేషించడానికి ఏం మిగులుతుంది? అందుకే విశ్వము జ్ఞానికి పూజామందిరం అవుతుంది. అప్పుడు ఆ పరిశీలనం అలవాటైందనుకోండి, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క వాక్యం చాలు మీరెవరో మీకు అర్థం అవడానికి. అది తెలియనంతసేపే అల్లరి, తానెవరో తనకి తెలియనంతసేపే. అయితే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, అది ఎప్పటికైనా నాకు వస్తుందేమో, ఈ జన్మకు కాకపోయినా ఏ జన్మకైనా అని ఇవి చెప్పడం అంతే. తెలిసి చెప్పింది, అనుభవంలోకి వచ్చి చెప్పింది మాత్రం కాదు, అనుభవంలోకి రావాలని తాపత్రయపడి చెప్పేది. దానికి ఏదైనా ఒక గొప్పగా దృష్టాంతంతో చెప్పాలంటే ఇద్దరే, ఒకటి శంకరాచార్యుల వారు, రెండు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస దీనికి ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి ఒక పెద్ద పులి, అంటే అప్పటికే గర్భిణి, కడుపులో పెద్ద పులి పిల్ల ఉంది, చాలా ఆకలిగా ఉంది, నెలలు నిండాయి, ఏదో ప్రాణి కనపడింది దానికి, ఏదో లేడో జింకో ఏదో, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తింది, అది చటుక్కుని జారిపోతోందన్న కోపంతో బాధతోటి ఒక్క దూకి దాన్ని కొట్టబోయింది. ఆ కొట్టబోవడంలో ఏమైందంటే ప్రాణికి పంజాదెబ్బ తగిలింది, అది చచ్చిపోయింది, కానీ పెద్ద రాయి దీనికి కొట్టుకుని ఇది చచ్చిపోయింది. మరి అది ఏ ప్రాణైనా చూడాలి కదా. పెద్ద పులి పిల్ల బయటపడిపోయింది, పులి చచ్చిపోయింది. అక్కడ అన్నీ ఈలోగా పెద్ద మేకల మంద వచ్చింది. ఈ పులి పిల్ల ఆ మేకల మందతో కలిసింది. అందులో మేక పిల్లలు ఉన్నాయి, ఈ పులి పిల్ల ఉంది, ఇది ఆ మేకలతో చేరి ఆ మేకల పాలు తాగుతూ తిరుగుతోంది. అవన్నీ మ్యా 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 అంటున్నాయి ఆ పిల్లలు. అందులో ఆ పిల్లలు ఆగవు, అలా అరుస్తూనే ఉంటాయి ఆ మేక పిల్లలు. అవి అరుస్తున్నాయి, ఇది అరుస్తోంది, మ్యా 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 అని అరుస్తుంది. అవి గడ్డి తింటున్నాయి, ఇది గడ్డి తింటోంది, మేకలతో పాటే తిరుగుతోంది. ఇది పెద్దదైంది, కానీ నేను పులినని దానికి ఎలా తెలుసు? దానికి ఎవరు చెప్తారు నువ్వు పులివి అని? ఎవరు చెప్పరు కదా. అది మేకే అనుకుంటుంది. అది గాండ్రించడం మానేసి మేకలాగే అరుస్తోంది. అన్నీ గడ్డి తింటున్నాయి, అది గడ్డి తింటుంది, అన్నీ పడుకుంటున్నాయి, అది పడుకుంటుంది. కొన్నాళ్ళు అయిపోయింది, ఈ మేకల మందనం పెద్ద పులి చూసి పెద్ద పులి తరిమింది, మేకలతో పాటు పులి పారిపోతుంది. అది ఆశ్చర్యపోయింది, ఇది మేకలు పారిపోతే అర్థం ఉంది కానీ పులి పారిపోతుంది ఏమిటి నన్ను చూశాను. అది మేకలను వదిలేసి పులి అట్టుకుంది. ఇది వణికిపోయి మ్యా 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 అని అరుస్తుంది. నోరుమయ్యి, నువ్వు నీ పెచ్చరపులు, నువ్వు మేకలా అరుస్తావు, నువ్వు పులివి కదా అంది. నేను పులిని కాదు బాబాయ్, మేకని బాబాయ్, నేను మేకని అంటాను. నువ్వు మేక ఏమిటి, నువ్వు పులివి అంటే నువ్వు పులివి నేను కాదు అంది. అంటే నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి పులిని అంటున్నావు, నువ్వు పులివే అంటే నన్ను నేను ఎలా చూసుకున్నాను? నేను మేకని, నేను వాటితో పెరిగాను, నేను వాటిలో ఉన్నాను, వాటిలా గడ్డి తిన్నాను, పులులు చంపేయడం చూశాను. బాబాయ్ నువ్వు పులివి, నేను మేకనంది. నీ మొహం ఇట్లా నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, ఇలారా అని తీసుకెళ్ళి ఓ నూతి దగ్గరికి తీసుకెళ్ళి పైకి ఎక్కు అని దూకేకు, అలా ఉంచుకో గట్టు మీద అని ఓసారి లోపలికి చూసింది. అరే నువ్వు నేను ఒక్కలాగే ఉన్నావు అంది. నువ్వు పులివే పుట్టుకతో, నువ్వు మేకవి కావు, మేకను అనుకుంటున్నావు, నువ్వు పులివి. నేను మేకని కాను పులిని, గడ్డి తింటున్నాను ఏమిటి అంది. ఇప్పుడు తిను కొంచెం. మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడింది, తర్వాత ఇంకా రుచి మరిగిన తర్వాత పాత మందలో ఏం మిగలవు, ఇంకేముంటాయి మేకలో.
ఒకసారి తాను పులినని తెలియనంత కాలమే గడ్డి తిని మేకలా బతికింది. తను పులిని అని తెలిసిపోయిన తర్వాత ఇక పులే. ఇంకా ఆ తర్వాత నువ్వు మేకవే అని ఎవడన్నా చెప్పినా నోరు మోయి అంటుంది, పంజా పెట్టి కొడుతుంది. ఒక్కసారి పులికుండేవన్నీ వచ్చేసాయి ఇంతే లక్షణాలు. పులి అని తెలియనంతకాలం మేకలా బతికింది. నువ్వు బ్రహ్మము అని తెలియనంతకాలం జీవుల్లో బతుకుతున్నావు. నువ్వు బ్రహ్మము అని తెలిస్తే బ్రహ్మములాగే బతుకుతావు, పులిలాగే బతుకుతావు. అది తెలియాలి, అది చెప్పేవాడు దొరకాలి, అది బాగా పరిశీలించాలి, నూతులో చూడాలి. ఎప్పుడో అప్పుడు నువ్వేది జగత్తే. నిన్ను నువ్వు పరిశీలించుకుని సాధన చేసి కింద పడి మీద పడి పైకెక్కి కిందకి జారి ఊంచుకుని ఈశ్వర కటాక్షమును పొందితే ఆ జ్ఞానము కలిగిన నాడు జీవుడు బ్రహ్మమని ఎరుకలోకి వస్తే మేక కాదు పులిని అని తెలుస్తుంది. ఒకసారి తెలిసిందనుకోండి అనుభవం, ఒకసారి అనుభవంలోకి వచ్చేసిన తర్వాత సత్యం, అది రూఢమైపోతుంది. రూఢమైపోయిన తర్వాత ఇక అందులో పొరపాటు ఉండదు. ఇక మళ్ళీ జారడు కిందకి, అయ్యో మర్చిపోయానండి అన్న మాటే అన్వయం ఉండదు. ఇక పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళి అయిపోయినటువంటి ఓ 3 నెలలకి ఎవరో సంబంధం పట్టుకొచ్చారనుకోండి, మా నాన్నగారితో మాట్లాడండి, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం పెళ్లి చూపులకి అంటారా? అయ్యో మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారండి, పెళ్ళి అయిపోయింది నాకు 3 నెలల క్రితం అయిపోయిందండి అంటారు. పెళ్ళి అయిపోయిందని మర్చిపోయి మేము వస్తామన్నాం పెళ్లి చూపులకి అంటారా ఎవరన్నా? అలా అనరు కదా. ఓసారి పెళ్ళి అయితే పెళ్ళి అయిపోయిందని గుర్తుండిపోతుంది అంతే, ఇంకా జీవితాంతం. ఒకసారి తండ్రి అయితే నేను తండ్రి అయిపోయానని మర్చిపోయానండి నాకు పిల్లలు ఉన్నారని అంటాడా ఎవడన్నా? అనడు. జీవుడంతే బ్రహ్మమని ఎరుకలోకి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ జీవుడిని అనుకోడు, బ్రహ్మమే. అయితే అది ఎరుకలోకి రావాలి. దానికి ఉదాహరణలు చెప్పగలం కానీ ఎరుకలోకి రావడం మాత్రం మళ్ళీ ఆ తల్లి కృప. అది వచ్చిందనుకోండి అప్పుడు ఇక భేదం లేదు, అంతటా ఉన్నది అదే. ఇందాక మీకు చెప్పే కదా, అప్పుడు ఇక 2 ఉండవు. అందుకే దాని మీద రామకృష్ణ పరమహంస ఎన్ని ఉపమానాలు చెప్తుండేవారు మహానుభావుడు. ఎవరో ఒక బ్రహ్మచారి వెళ్ళిపోతుంటే ఆవుని కొడుతున్నాడు ఒక ఆయన ఇంట్లో. కొడుతుంటే ఆయన పరిగెత్తుకెళ్ళి అయ్యయ్యో ధర్మానికి అంతటికి ఆలంబనం అండి, ఆవుని అలా కొట్టకూడదు అన్నాడు. నిన్ను కొట్టనా అన్నాడు. పోనీ ఆవుని కొట్టానంటే నన్ను కొట్టండి అన్నాడు. ఆ కర్రట్టుకుని బ్రహ్మచారిని కొట్టాడు. కొడితే ఆ దెబ్బలు పాపం తట్టుకోలేక కింద పడి స్పృహ తప్పిపోయాడు. వెనకాతల ఆయనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులు వస్తున్నారు. వాళ్ళు చూసి అయ్యో మన బ్రహ్మచారి పడిపోయాడని గబగబా వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకుని ఇదేంటో ఇలా కొట్టేసావు బొత్తిగానని ఆశ్రమానికి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. గురువుగారు వచ్చారు, ఏమిటో ఇలా పడిపోయాడు వీడు, ఇన్ని దెబ్బలు తగిలా ఏమిటి అంటే, వాడు ఎవరో మరి కొడుతుంటే తీసుకొచ్చామండి స్పృహ తప్పిపోయి ఉంటే అంటే ఏదో ముఖాన్ని నీళ్లు చిలకరించారని తెలివి వచ్చిన తర్వాత ఎవరు కొట్టారు నిన్ను అన్నారు. పరమేశ్వరుడి రూపంలో ఉన్న యజమాని రూపంలో ఉన్న పరమేశ్వరుడు కొట్టాడు. మరి ఇప్పుడు మేమెవరమో గుర్తుపెట్టావా అంటే, నా మిత్రుల రూపంలో ఉన్న పరమేశ్వరుడు నన్ను మళ్ళీ ఇలా తీసుకొచ్చాడు. వీడు ఏమిటో ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి, ఏదో తేడాగా ఉంది వీడి మాటలు, మరి అజ్ఞానం అలాగే కదా కనపడతాడు ఏమిటి, అన్నీ పరమేశ్వరుడు రూపంలో ఉందంటున్నాడు ఏమిటి అని భయమేసి కాసిన పాలు ఇచ్చారు గోరువెచ్చటివి, ఇవి తాగు అన్నారు. తాగాడు. ఏం తాగావు అన్నారు. పాలు తాగాను. ఎవరిచ్చారు అన్నాడు. స్నేహితుల రూపంలో ఉన్న పరమేశ్వరుడు పాలు ఇచ్చాడు అన్నారు. అప్పుడు గురువు గారు కౌగిలించుకున్నాడు, నీకు బాగా అర్థమైందిరా అబ్బాయి, నాకే ఇంకా ఇంత చెప్పినా అర్థం కాలేదు, అనుభవంలోకి రాలేదు, నీకు వచ్చింది అన్నాడు. ఒక్కొక్కరు అలా గురువుని దాటిపోతారు. సాధన చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, గురువుగారు వెనక్కి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి అవి ఉంటాయి జగత్తులో. కావ్యకంఠ గణపతి మునికి పాఠం చెప్పారు ఒక ఆయన, ఆ తర్వాత ఆయనకి పాఠం చెప్పారు కావ్యకంఠ గణపతి ముని. అంత సమర్థుడు మహానుభావుడు. ఆయన ఉపాసన, ఆయన శక్తి అటువంటిది. కాబట్టి ఆ తల్లిత అనుగ్రహం కలిగిందనుకోండి, ఇక భేదమన్న మాట అన్వయమే కాదు, ఉన్నది బ్రహ్మమే. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఒక తండ్రి కొడుకు ఉన్నారు, బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. తండ్రి గారికి రాత్రి 8 గంటల వేళ మంచి జ్వరం వచ్చింది. గబగబా కొట్టు తలుపులన్నీ మూసేసి, ఎవరైతే జ్వరంగా ఉందిరా వెళ్ళిపోతున్నాను, మిగిలిన వాళ్ళని బేరాలు జాగ్రత్తగా చూసి తలుపులు తాళాలై, గాజు తలుపులు దింపు, ఆ తర్వాత ఇనప తలుపులు దింపు, ఇన్ని తాళం కప్పలై, చెవులన్నీ జాగ్రత్తగా పట్టుకొచ్చేయి. బంగారం కొట్టు కదా, మరి చెప్పడు తండ్రి, ఇంత కష్టపడి సంపాదించినవాడు. పిల్లలకి చెప్పి వెళ్ళిపోయాడు. పాపం 104 జ్వరం వచ్చింది, పడుకున్నాడు, ఔషధం సేవించాడు, నిద్రపోయాడు. మర్నాడు పొద్దున జ్వరం తగ్గి కళ్ళిప్పాడు. విప్పగానే ముందు కొడుకుని పిలిచి, ఒరే రాత్రి బాగా కొట్టు కట్టావా అన్నాడు. కట్టాను నాన్నగారు. తాళాలు వేసావా? వేశాను. ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళి చూసిరా అన్నీ ఉన్నాయో లేవో. ఆ కొడుకు వెళ్ళి చూసి వచ్చాడు.
చూసి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, ఎరా ఉంగరాలన్నీ ఉన్నాయా? లేవు. గొలుసులు ఉన్నాయా? లేవు. కంకణాలు ఉన్నాయా? లేవు. వడ్డాణాలు ఉన్నాయా? లేవు. ఏమీ లేవనేటప్పటికీ తండ్రికి మళ్ళీ జ్వరం వచ్చింది. సంపాదించిందంతా పోలా, పద అని గబగబా లేచి నిద్ర మంచం మించే మళ్ళీ కొట్టుకెళ్ళి తాళం తీసి చూశాడు. అన్నీ ఉన్నాయి అక్కడ. ఒరే ఏమీ లేవన్నావు కదరా, వడ్డాణాలు ఉన్నాయి. ఉంగరాలు వడ్డాణాలు అంటారేంటి నాన్నగారు? అది బంగారం. బంగారం ఉంది. ఉంగరం బంగారం లేకుండా ఉంగరం ఎక్కడుంది? బంగారం ఉందా అని అడగండి. బంగారం ఉందని చెప్తాను. ఉంగరాలు ఉన్నాయా అంటారేంటి? ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంటుంది. బంగారం అంతా ఉన్నది. కొడుకు జ్ఞాని, తండ్రి నాబోటిగాడు. ఆయనకి నామరూపాలే కనపడుతున్నాయి, కొడుక్కి బంగారం కనపడుతోంది. అప్పుడు భేదాలు, గొలుసు ఉంగరం అని. బంగారమే కనపడితే అవి లేవు, బంగారం ఉంది. భేదం లేదు, ఉన్న వస్తువు ఉంది. ఆ స్థితికి వెళ్ళిపోయిన జ్ఞానికి భేదం లేదు, అంతా ఒక్కటిగానే గోచరిస్తుంది. అది భగవద్గీతలో అంటాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శనః. పండితాః అంటే పద్యాలు నేర్చుకున్న ఆయన అని కాదు. పండితాః అంటే పండాహ, జ్ఞానమును పొందినవాడున్నాడే భగవతి అనుగ్రహంతో, వాడికి అంతటా పరబ్రహ్మమే. ఆయనకి ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది ఇంకోటి ఈ భేదాలు ఏమి ఉండవు. అంతటా బ్రహ్మమునే చూడగలడు. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. పండితాః సమదర్శనః. అదే మూక పంచశతిలో మూకశంకరులు మాట్లాడుతూ, శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః విపినం భువనం అమిత్రమిత్రం లోష్ఠంచ యువతి బింబోష్ఠం అంటారు. శివ శివ ఆశ్చర్యమామ్రేడితం. ఆ తల్లి అనుగ్రహం కానీ కలిగిందా, పశ్యంతి సమం, అన్నీ ఒక్కటిగానే కనపడతాయి. శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః, ఎవరు ఆ శ్రీకామాక్షి యొక్క అనుగ్రహమునకు పాత్రుడయ్యాడో అటువంటి వాడికి విపినం భువనం, అరణ్యము ఇల్లు రెండూ ఒక్కలాగే ఉంటాయి. అరణ్యం భయమని, ఇల్లు క్షేమమని అట్లా ఏం ఉండదు, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. విపినం భువనం అమిత్రం మిత్రం. స్నేహితుడు ఆయన దృష్టిలో ఒకటే, ఆయన పట్ల శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆయనకు ఒకటే, ఆయన దృష్టిలో శత్రువు లేడు. ఇంకొకటి దృష్టిలో ఆయన శత్రువేమో, ఆయనకి ఈయనంటే పడదేమో, కానీ ఈయనకి మాత్రం ఆ భావన లేదు. ఈయన అందరినీ ఆమిత్ర భావనతోనే చూస్తాడు. అమిత్రమిత్రం, అన్నిటి యందు ఒక్క భావనతోనే ఉంటాడు తప్ప ఇది సుఖకారణమని, ఇది దుఃఖకారణమని, ఇది భేదమని, ఇది ఇంకొకటని ఆయన దృష్టిలో లేదు. లోష్ఠంచ యువతి బింబోష్ఠం, అన్నీ సమానంగా చూడగలిగినటువంటి వాడు తప్ప ఒక దాని యందు ఆధిక్యత, ఒక దాని యందు సుఖము, ఒక దాని యందు ప్రీతి, ఒక దాని యందు అప్రీతి, ఒక దాని యందు దుఃఖము, ఇవి ఆయనకి గోచరించలేదు. అంత సమభావం ఎందుకు కలిగింది అంటే ఆయన జ్ఞాని అయి అంతటా ఒక్కదాన్ని చూడగలుగుతున్నాడు అని. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితాః పురుషాః విపినం భువనం అమిత్రమిత్రం లోష్ఠంచ యువతి బింబోష్ఠం అంటారు మూకశంకరులు ఆర్యాశతకంలో. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి కలిగిందో వారికి భేదమన్న మాట కనపడకపోవడానికి కారణం అంతా ఒక్కటే. రెండు ఉంటే కదా అసలు భేదం, రెండు లేవు, ఉన్నది ఒక్కటే అన్న తర్వాత భేదమన్న మాట అన్వయమయ్యేటటువంటి అవకాశమే లేదు. అటువంటి స్థితికి ఆ తల్లి చేర్చగలదు తాను, అది అయ్యున్నది. ఆ స్థితికి సాధకుడిని కూడా చేరుస్తుంది. అదే చరమస్థితి, అదే జ్ఞానము, అదే విడుదలకు కారణము. జననమరణ చక్రము నుంచి విడుదల పొంది శాశ్వత సుఖస్థానమైనటువంటి మోక్షాన్ని పొందుతున్నాడు. అంతటి అనుగ్రహ ప్రదాత ఆ తల్లి. దేని చేత? కేవలము మనము ఆమె యందు భక్తితో, ధర్మమునందు అనురక్తితో జీవించాలనేటటువంటి పూనికని పొంది ఉంటే ఆ తల్లే దానికి కావలసిన సమస్తాన్ని చేకూరుస్తుంది. అటువంటి భగవతి యొక్క పాదముల యందు విస్మరణ లేని భక్తి కలగాలని కోరుకుని ఆ తల్లి పాదారవిందములకు నమస్కారం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.